హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంకాయ వెండి చేప పులుసు చేస్తున్నానండి. నేను ఆనియన్ టమోటా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎండు చేపలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకున్నాను. పోపు గింజలు కూడా బాగా వేగినాయి. ఇప్పుడు నేను ఆనియన్ అనేది వేస్తున్నానండి. ఆనియన్ ఆయిల్లో ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్ వేగినాయండి. ఇప్పుడు నేను కట్ చేసుకుని టమోటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా రెండు కలుపుకుందామండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అనేది వేస్తున్నాను, అంటే కల్లుప్పు అనేది వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఈ రెండు బాగా మిక్స్ కలుపుకొని నేను వంకాయ దెబ్బలు అనేది వేస్తాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నేను మూత పెట్టుకుంటానండి. వంకాయ మగ్గిద్దండి, ఆయిల్లో బాగా మగ్గిద్ది, అంటే మెత్తపడిద్ది. నెక్స్ట్ ఇప్పుడు వంకాయ మెత్తపడిందో లేదో చూద్దాము. వంకాయ అనేది మెత్తబడిందండి. ఇప్పుడు 1 by 1 ఎండు చేపలు అనేది వేసుకుందామండి. అన్నీ వేయటం పూర్తయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఒక చిన్న లోట నిండా వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే వాటర్ పోయటం వల్ల ఉప్పు, పసుపు, కారం అనేది వెండి చేపలు అనేది పట్టిద్దండి. మనం గెంటి పెట్టి కలపకూడదు, ఇలా క్లాత్తో ఇలా అనుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. కొంచెం ఉడుకు పట్టాలి కదా, ఉడుకు పట్టిందండి. ఇప్పుడు నేను కలిపి పెట్టి పక్కన పెట్టుకున్న పులుసుని దీంట్లో పోస్తానండి. ఇప్పుడు పులుసు ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. అంతలోకి మనం మూత పెట్టుకుందాము. పులుసు ఉడకడం స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ మళ్ళీ మనం మధ్యలో అడుగంటకుండా నేను ఇలా అన్నానండి. పులుసు ఉడకడం స్టార్ట్ అయ్యిందండి. ఇది రాగి సంకటిలోకి చాలా బాగుంటుంది. మా విలేజ్లో ఎక్కువ రాగి సంకటి చేసుకుంటే వెండి చేప వంకాయ పులుసు చేసుకొని తింటారండి. అంతేనండి, వెండి చేప పులుసు రెడీ అయ్యింది. ఇప్పుడు ముక్క మనం ఫస్ట్లో వేసినప్పుడు, అంటే వెండి చేప ముక్కలు ఫస్ట్లో మనం ఎలా వేసామో ఎండింగ్ వరకు చేప అలాగే ఉంటుంది. చూసారు కదండి. అంతేనండి, వెండి చేప పులుసు వంకాయ రెడీ అయ్యిందండి. ఒక్కసారి చూసి చేసి తిని చెప్పండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే, మరి బాయ్ అండి.